రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్చి 21 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 28న వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 19 కల్లా బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. వారానికి 5 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ స్పష్టం చేశారు. అవసరమైతే మరో 2 రోజుల పాటు కూడా సమావేశాలు పెంచుకునేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. రెడీగా మార్చి 21 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ నెల 28న వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 19 కల్లా బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. వారానికి 5 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ స్పష్టం చేశారు. అవసరమైతే మరో 2 రోజుల పాటు సమావేశాలు పెంచుకునేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ముగిశాయి. అయితే ఈసారి ఎక్కువ రోజులుగా ఈ యొక్క సమావేశాన్ని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 28వ తారీఖు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ముందుగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అసెంబ్లీ సీఎం ఛాంబర్ లో పూర్తి స్థాయిలో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించుకుంటారు. నిర్వహించుకున్న తర్వాత ఈ యొక్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం కనపడతా ఉంది. మార్చి 25 వరకు కూడా ఈ యొక్క సెక్షన్ అనేది నడపాలని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో వారంలో 5 రోజుల పాటు ఈ యొక్క అసెంబ్లీ సెక్షన్స్ ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర డెవలప్మెంట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో 175 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాటిపైన పూర్తి స్థాయిలో అవగాహన కావచ్చు, ఇవన్నీ ప్రతి సమస్య కూడా ప్రజలకు ఉపయోగపడే ఉండాలి. అదేవిధంగా అసెంబ్లీ సస్యశ్యామలంగా జరగాలి. ఈ సమస్యలకి అసెంబ్లీలో ఒక పరిష్కారం అంటూ ఒకటి పలకాలని చెప్పేసి కూడా ఈ యొక్క అసెంబ్లీ ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈసారి సెక్షన్స్ ఎక్కువ రోజులు కూడా జరిపే అవకాశం ఉంది. అదేవిధంగా వెసులుబాటు ఉంటే మిగిలిన 2 రోజుల టైంలో కూడా ప్రజల కోసం వెచ్చించాలని చెప్పేసి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్ మాత్రం ఈసారి ప్రజలకు అనుకూలంగా పెట్టే బడ్జెట్ కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 కి సంబంధించినటువంటి బడ్జెట్ పెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్సు, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ఇప్పుడే కొన్ని అన్నా క్యాంటీన్ ఇటువంటి అన్ని నడిపించినటువంటి కొన్ని పథకాలు వచ్చినటువంటి నేపథ్యంలో మిగిలిన పథకాలకు కూడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ఎక్కువ రోజులు నడపాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మరి దీనికి తోడు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక 11 నిమిషాలు మాత్రమే ఉండి ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు అని ఒక విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో నామాత్రంగా వచ్చారు, ప్రతిపక్ష మరి ఈ యొక్క అసెంబ్లీలో ఉంటా అంటాం కూడా దాని పట్ల కూడా కొంత టీడీపీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు జరగబోయే సమావేశాలకు మరి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం కనబడతా ఉంది. కాబట్టి మరి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా నడుస్తాయి, మరి ఈ ప్రజలకు అనుకూలంగా నడిపించే దిశగా ముందుకెళ్తున్నారు కాబట్టి, ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి సుమారుగా ఎక్కువ రోజులు నడిపించడానికి అయితే ఆ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.